మోసపోయేదే కాదు మోసం చేసేది కూడా మనోళ్ళే. మన వేలితో మన కంటిని పొడి చేస్తారన్నమాట. ఇది డ్రాగన్ ఆడుతున్న దగుల్బాజీ గేమ్. మన మీద పడి ఏడుస్తూ గుంటనక్క బుద్ధులు చూపించుకుంటున్న చైనా భారత్ను ఎలా దెబ్బతీయాలని గోతికాడి నక్కలా ఎదురు చూస్తోంది. ఇప్పుడు సైబర్ దండయాత్ర మొదలుపెట్టింది. మనోళ్లను టార్గెట్ చేస్తూ సరికొత్త గేమ్ ఆడుతోంది. ఇంతకీ ఏంటది? ఎలా సాగుతోంది? మనోళ్లతోనే మనోళ్లకు చైనా టోకర. మన వేలితో మన కన్ను పొడుస్తున్న డ్రాగన్. చైనా గాళ్ల సరికొత్త సైబర్ దండయాత్ర. మయన్మార్ ఘటనతో మళ్లీ వెలుగులోకి దందా. సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ ను ఎలా దెబ్బతీయాలా అని చైనా చేస్తున్న కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. పక్క దేశాలను మనపైకి ఎగదొయ్యడం, సరిహద్దుల్లో ఓవర్ యాక్షన్ చేయడం, భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం, చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే డ్రాగన్ మనకు మనోళ్లతోనే టోకరా పెట్టిస్తోంది. ఉద్యోగాల పేరుతో వల వేసి మనోళ్లను మోసం చేసి అదే మనోళ్లతో మనోళ్లను మోసం చేయిస్తోంది. దీనికోసం సైబర్ దండయాత్ర మొదలుపెట్టింది. సైబర్ వలలో చిక్కి మోసపోయేది మనోళ్లే, మోసగించేది మనోళ్లే. లాభపడేది మాత్రం చైనా ముఠాలు. ఇప్పుడు సైబర్ నేరాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇదే. సూత్రధారులంతా చైనా దుండగులే అయినా ఎక్కడా తమ జాడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి మోసపోయి మయన్మార్ లో చైనీస్ సైబర్ స్కామ్ కాంపౌండ్స్ లో చిక్కుకున్న 24 మంది తెలంగాణ యువకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ ఘటనతో చైనా చేస్తున్న సైబర్ దందాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్య ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్లోని అడ్డాల్లో సాగుతున్న కొత్త తరహా సైబర్ నేరాల దందా. ఆ మధ్య ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట సోషల్ మీడియా ద్వారా కాల్ సెంటర్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు అంటూ ప్రకటనలు వేసి ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్, మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ కు రప్పిస్తున్నారు. అక్కడే చైనా సైబర్ ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన యువకులను ఎయిర్పోర్టు నుంచే తమ అడ్డాలకు తరలించి పాస్పోర్టు లాగేసుకుంటారు. 15 రోజుల పాటు సైబర్ నేరాలు చేసేలా శిక్షణ పేరిట మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలు పెడతారు. ఏ రాష్ట్రం నుంచి ఎవరిని ట్రాప్ చేశారో అదే రాష్ట్ర జనాలను మోసం చేసే బాధ్యత అప్పగిస్తారు. తెలుగు వాళ్లకు తెలుగు యువకులు, తమిళం వారికి తమిళం, ఇలా అన్నమాట. వ్యవహారం కాస్త తేడా వచ్చినా మొత్తానికే లేపేస్తారు. చైనా చేస్తున్న ఈ గలీజు దందాలో చిక్కుకుని వేల మంది యువకులు అల్లాడిపోతున్నారు. మయన్మార్ ఘటనతో యువకుల పరిస్థితి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఫిలిప్పీన్స్, కాంబోడియా, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో చైనా ముఠాలు అడ్డాలు చేసుకున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇవ్వడం, నమ్మించి తమ ప్రదేశాలకు రప్పించడం, ఆ తర్వాత బంధించడం, పాస్పోర్టులు లాగేసుకుని బెదిరించి భయపెట్టి తమ పనులు చేయించుకోవడం. ఇది చైనా ముఠాలు చేస్తున్న పని. ఎలాంటి అనుమానం రాకుండా మనోళ్లతో మనోళ్లకే టోకరా పెట్టేస్తున్నారు. చదువుకున్న వారితో ట్రేడింగ్ మోసాలు, ఆన్లైన్ గేమింగ్ మోసాలు, చదువురాని వాళ్లతో హనీ ట్రాప్ పనులు, ఇలా గలీజు దందాలకు దిగుతూ చైనా ముఠాలు చేస్తున్న దరిద్రపు పనులు అన్నీ ఇన్ని కావు. సైబర్ స్లేవరీ, డిజిటల్ గా మోసాలకు పాల్పడే ముఠాలు. చైనా చేస్తున్న పనులు ఇవే. మన దేశం నుంచి యువకులను తీసుకెళ్లి వాళ్లతో మళ్లీ మన దేశం యువకుల్ని టార్గెట్ చేస్తూ డబ్బులు లాగుతున్నారు. చెప్పింది చేస్తే సరి, లేదంటే వీళ్లకు చిత్రహింసలు పెడుతుంటారు. మయన్మార్ నుంచి తెలంగాణ యువకులు సేఫ్ గా ల్యాండ్ అయిన వేళ మళ్లీ ఆ ముఠాల దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. ఇంతకీ ఏం చేస్తారు? ఆ ముఠాల అసలు టార్గెట్ ఏంటి?
ఉద్యోగాల పేరుతో మనోళ్లకు వల వేసి మాయ చేసి దేశం కాని దేశం పిలిపించుకుని మనోళ్లతో మళ్లీ మనోళ్లను టార్గెట్ చేయిస్తూ వాళ్ల భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి చైనా ముఠాలు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, 2 ఏళ్లలో దాదాపు 30,000 మంది ఈ మాయలో చిక్కుకున్నారు. వాళ్లంతా ఏమయ్యారు, ఎక్కడున్నారు, అసలు బతికే ఉన్నారా లేదా అనేవి ప్రశ్నల్లానే మిగిలిపోయాయి. చైనా ముఠాలు చేస్తున్న ఈ దరిద్రపు దందా సామాన్యులనే కాదు, ప్రభుత్వాలను టెన్షన్ పెడుతోంది. ఈ ప్రాసెస్ ను అంతా సైబర్ స్లేవరీ అంటారు. నిజానికి దీని గురించి 2 ఏళ్ల కిందే చర్చ మొదలైంది. కంబోడియాలోని ఓ ముఠా చేతిలో 5,000 మంది చిక్కుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ 5,000 మందితో 500 కోట్ల మోసాలకు పాల్పడ్డారని తేలింది. 5,000 మందితోనే ఇలా ఉంటే ఇప్పటి వరకు మిస్ అయిన 30,000 మందితో ఎన్ని దారుణాలు చేసి ఉంటారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదమో ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చైనా ముఠాలు చేస్తోంది అదే. భారత ఆర్థిక వ్యవస్థ టార్గెట్ గా ఇలాంటి సైబర్ మోసాలకు దిగుతున్నారు. చైనా ముఠాల ఆగడాలకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్లతో బాగోతం అంతా నడిపిస్తారు. VPN ద్వారా సోషల్ మీడియా యాప్ల్లో చేరి అమాయకులకు వల వేస్తూ ఉంటారు. ఏదో దేశంలో ఉండి ఇంకో దేశంలోని వారిని టార్గెట్ చేయడం ద్వారా చట్టపరంగా కూడా వారిని గుర్తించడం ఇబ్బందిగా మారుతోంది. మామూలుగా వీళ్లంతా ఫేక్ ఐడెంటిటీ ఉపయోగిస్తారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో తమ ఐడెంటిటీని మార్చుకుంటూ ఉంటారు. సైబర్ స్లేవరీ పేరుతో మనోళ్లను మోసం చేస్తూ ఉంటారు. అలా మోసం చేసేలా చేస్తాయి చైనా ముఠాలు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలోనే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తక్కువ అర్హత ఉన్నా ఎక్కువ జీతాల పేరుతో వల విసురుతూ ఉంటారని, వాటిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే సైబర్ బానిసగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఈ దందాను మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.